నమస్కారం. రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేట వినుకొండ రోడ్లో ఎన్టీఆర్ కాలనీలో 86 లక్షలతో సీసీ రోడ్డు శంకుస్థాపన. పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, మంత్రి కొట్టిపాటి, ఎంపీ కృష్ణదేవరాయలు. నర్సరావుపేట రంగస్థలి 46వ వార్షికోత్సవం స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ ఆర్డీసీ డైరెక్టర్ వీరవల్లి వంశీ. నర్సరావుపేటలో చైన్ స్నాచింగ్ ముఠా ఆగడాలు. నర్సరావుపేటలో పుస్తక ప్రదర్శన, మహాత్మాగాంధీ జీవిత చరిత్ర మరియు ప్రపంచ ప్రముఖ శాస్త్రవేత్తల ఫోటోల ప్రదర్శన స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజీలో. నర్సరావుపేటలో ఉప్పలపాడు వద్ద ఎన్టీఆర్ కాలనీలో 86 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి, ఎంపీ లావుశ్రీ కృష్ణదేవరాయలు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా దూసుకుపోతుందని అనటంలో ఇదే నిదర్శనమన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఎన్టీఆర్ కాలనీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి త్వరలోనే స్ట్రీట్ లైట్స్ కూడా ఏర్పాటు చేస్తామని, కాలనీకి సైడ్ కాల్వలు వెంటనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఎన్టీఆర్ కాలనీకి పూర్తి మౌలిక వసతులు ఎండాకాలంలోపు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ శరవేగంతో ముందుకు సాగుతుందన్న ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు శంకుస్థాపనలో పలువురు కూటమి శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు. బీటీ రోడ్డుకి 85 లక్షలు మహాత్మా గాంధీ నిధుల నుండి మంజూరైనది. ఈ రోడ్డు మనం ఎప్పటి నుంచో చిరకాల కోరిక. ఇది మేము 2 monthsలో పూర్తి చేసి మీకు రోడ్డు అభివృద్ధి చేసి మీకు ఇవ్వగలమని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి తుఫాను పోయింది, వర్షాలు పోయినాయి. మరి ఎన్టీఆర్ కాలనీ మొత్తం కూడా సైడ్ డ్రైన్స్, రోడ్లు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి మీరెవరు కూడా దీంట్లో భయపడాల్సిన పని లేదు. మార్చి, మే నెలకల్లా ఈ కాలనీ మొత్తాన్ని చక్కగా తీర్చిదిద్దుతాం. సైడ్ డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొట్టిపాటి రవికుమార్ గారు రావడం జరిగింది. మరి ఎంపీ గారు రావడం జరిగింది. ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాబోయే కాలంలో ఒక 1-2 ఏళ్లలో ఈ కాలనీ చూస్తే మీరే ఆశ్చర్యపడతారు. నిన్నగాక మొన్న కట్టిన టిట్కో ఇళ్ళు ఇవాళ చూస్తే మన వరదల్లో కూడా మేము అక్కడికి వెళ్ళాం భోజనాలు ఏర్పాటు చేయడానికి. ఎంత చక్కగా ఉందంటే సిమెంట్ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైన్స్ చక్కగా ఏర్పాటు చేశాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలో, ఉమ్మడి కూటమిలో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి నారా లోకేష్ బాబు గారు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. ఈ ఉమ్మడి కూటమి అనేది ప్రజల కోసం పుట్టిన పార్టీ, మీకోసమే పనిచేస్తుంది. రోజుకి 20 గంటలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు దీని మీద పూర్తిగా పనిచేస్తూ ఉన్నారు. తాత్కాలికంగా కొంచెం లేట్ అయినా కానీ గడిచిన 5 ఏళ్ళలో మరి దీంట్లో అభివృద్ధి జరగలేదు. తప్పనిసరిగా పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎంపీ గారు, నేను, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ కాలనీని చక్కగా తీర్చిదిద్దామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ LIG, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, మిడిల్ క్లాస్ చాలా మంది ఉన్నారు. కొంచెం ఓపిక పడితే 1 yearలో రేపు మే కల్లా కూడా దీన్ని చక్కగా తీర్చిదిద్దుతాం. ఈరోజు ఏదైతే కార్యక్రమం జరుగుతూ ఉందో ఇది ఒకటైతే, 2-3 రోజుల క్రితం ఏదైతే టిట్కో హౌసెస్ పరంగా ప్రభుత్వం వైపు నుంచి ఆ ఇల్లు అందజేసేదానికి మెల్లమెల్లగా ఒక్కొక్క ముందు అడుగు వేస్తూ కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రతి టిట్కో హౌస్ ఎక్కడికి వెళ్ళినా కూడా బిల్డింగ్స్ బాగా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇక్కడైతే ఇంకా హ్యాండ్ ఓవర్ మెల్లగా చేస్తూ ఉన్నారు. చిలకలూరుపేటలో అయితే మొత్తం హ్యాండ్ ఓవర్ కూడా చేశారు. టిట్కో హౌసెస్ అయితే బిల్డింగ్ బాగానే ఉన్నాయి కానీ మాకు ఇంకా అందలేదు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వెయిట్ చేశాము, కారణాలు మీకు తెలుసు అనేది చాలామంది చెప్తా ఉంది. దాని గురించి ముఖ్యమంత్రి గారు కూడా ఆ టిట్కో హౌసెస్ పూర్తి చేయాలని, అలాగే మొన్న ఈ సంవత్సరంన్నర లోపల మీ అందరూ చూసుంటారు, ఈ 1.5 yearలోనే దాదాపు 3 లక్షల పైగా ఇల్లు కూడా పూర్తి చేసి రాష్ట్రం మొత్తం మీద కూడా అందజేయడం జరిగింది. దాంతో భాగంగా టిట్కో హౌసెస్ కూడా పూర్తి చేయాలి. కానీ కేవలం ఇల్లు పూర్తి చేసి అందజేసినంత మాత్రాన, ఇల్లు స్థలం ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం పని అయిపోతుందని మాత్రం మేమెవరూ కూడా భావించట్లేదు కాబట్టే ఈరోజు ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మంచి ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం. గత ప్రభుత్వ హయాంలో ఒక తట్టం బట్టి కూడా వేయలేదు. పైనుంచి చూస్తే, ఆకాశంలో చూస్తే కింద స్విమ్మింగ్ పూల్లా ఉండే రోడ్ల మీద గుంతలు. అటువంటి ప్రభుత్వం నుంచి, అరాచక అవినీతి ప్రభుత్వం నుంచి పేద ప్రజల పక్షం, పేదల సంక్షేమ పథకాలు
సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం, ఇటువంటి మంచి ప్రభుత్వంలో మనం ఇటువంటి రోడ్లు కార్యక్రమాలు చేసుకోవటం, పేద ప్రజలకి వసతి సౌకర్యం నేర్పించుకోవటం. ఎందుకంటే టిట్కో ఇల్లు నేర్పించింది ఎన్డీఏ ప్రభుత్వమే. ఈ ఎన్టీఆర్ నగర్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది ఎన్డీఏ ప్రభుత్వమే. గత ప్రభుత్వం కేవలం ఈ ఎన్టీఆర్ నగర్ని ఏర్పరిచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది తప్పితే ఇక్కడ అభివృద్ధి కనీసం సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఈ కార్యక్రమాలతో మనం ఈరోజు ముందుకెళ్తున్నాం. మన అదృష్టం ఏంటంటే మన నసరాపేటకి విద్యాదాత లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీగా ఉన్నారు. ఒక ఆరోగ్య ప్రదాత చదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచి విజన్తో ముందుకెళ్తున్న ఈ నాయకులిద్దరు కూడా మనం అండగా నిలబడి ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు మనం మద్దతుగా నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నర్సరావుపేట వల్లప్ప చెరువు వద్ద శ్రీ కేదారేశ్వర స్వామి దేవస్థానంలో త్రయోదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఉదయం నుంచే భక్తులు ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వయంగా కేదారేశ్వర స్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు స్వయంగా అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై, మహిళలపై జరుగుతున్న దాడుల్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలియచేయడం జరిగిందని సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మరియు ఏరియా పార్టీ కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు తెలిపారు. ఈరోజు నర్సరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వాలు ఏ వర్గ ప్రయోజనాలకైతే కృషి చేస్తున్నాయో ఆ ఫలితాలు వెనకబడినటువంటి వారికి, దళితులకి, మైనార్టీలకి, అలాగే అనేక వర్గాల వాళ్ళకి అందటం లేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా విద్య, వైద్యం అందుబాటులో లేనటువంటి దళితులకు, అలాగే మైనార్టీలకి అవన్నీ అందించాలని చెప్పేసి, అలాగే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఆపాలని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి ఈ కారణంగా ప్రభుత్వాన్ని, అలాగే అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వర్గ ప్రయోజనాలపై కృషి చేస్తున్నటువంటి మైనార్టీలకే కృషి చేస్తున్నాము, రైతులపై కృషి చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళ మీద మాటల్లో ప్రేమను చూపించడం కాదు, అధికారికంగా ఈరోజు అనేక గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రవాణా సౌకర్యాలు లేక ఏదైనా ఇబ్బందులు పడితే వాళ్ళని చేతుల మీద ఆసుపత్రికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం రోజు చూస్తూ ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, విద్యను అందించాలి, వైద్యాన్ని అందించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. బరంపేటలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చి బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు. చైన్ స్నాచర్లని అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళపై విచక్షణ రహితంగా దాడి చేశారు. బాధిత మహిళ పెరుగుపల్లి అభినయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. 10 రోజుల వ్యవధిలోనే పట్టణంలో 4 చోట్ల దుండగులు చోరీలకు పాల్పడటం స్థానికులు భయభ్రాంతులకు గురి చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఆర్డీసీ డైరెక్టర్గా నాకు పదవి ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని వీరవల్లి వంశీ తెలిపారు. నా మీద నమ్మకంతో నాకు పదవి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా అధ్వానంగా ఉన్న రోడ్లను మరమ్మతులు, నూతనంగా రోడ్లు వేసేందుకు మంత్రి దృష్టికి తీసుకువెళ్లి రేపు జరగబోయే డైరెక్టర్ల మీటింగ్తో పాల్గొని పల్నాడు జిల్లాలో అన్ని రోడ్లు ఆధునీకరణ చేసే విధంగా చూస్తామని తెలిపారు. రాకీ న్యూస్ ప్రేక్షకులకు ముందుగా అందరికీ నమస్కారాలండి. నా పేరు వీరవల్లి వంశీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ని, అలాగే జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ సెక్రటరీని. మేము మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశాం. గౌరవ కూటమి ముఖ్యమంత్రి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, చాలా ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. కానీ మన ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ రోడ్లు అన్ని మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పేసి మా గౌరవ మంత్రివర్యులు
వారి ఆదేశాల మేరకు అలాగే గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గారి గౌరవ శాసనసభ్యులు దాని మటుకు మన నర్సరావుపేట నియోజకవర్గం కానివ్వండి, లేదంటే పల్నాడు జిల్లాలో కానివ్వండి, ఎక్కడెక్కడైతే రోడ్లు ఇబ్బందులు ఉన్నాయో ఆ రోడ్ల ఇబ్బందుల గురించి తెలుసుకొని వాటి అర్జీల్ని మా గౌరవ మంత్రివర్యులకి అలాగే గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వీటిని మరమ్మతులు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలగజేసే విధంగా మేము చూసుకుంటామని చెప్పి రాకీ న్యూస్ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నామండి. అలాగే నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని నాకు ఈ బాధ్యత అప్పగించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి మా అన్నయ్య శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ప్రజలకు కూడా రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా రోడ్లను మరమ్మతులు పూర్తి చేసి మీకు ఇబ్బందులు లేకుండా కలగకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నర్సరావుపేట రంగస్థలి 46వ వార్షికోత్సవం మరియు 25వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు 2026 ఫిబ్రవరి 27, 28 మరియు మార్చి 1వ తేదీలో స్థానిక భువనచంద్ర టౌన్ హాల్ నందు నిర్వహించాలని సోమవారం జరిగిన రంగస్థలి సర్వసభ్య సమావేశంలో తీర్మానించడం జరిగింది. గత 45 సంవత్సరాలుగా రంగస్థలిని ప్రోత్సహిస్తున్న దాతలు, ప్రేక్షకులు మరియు శ్రేయోభిలాషులు ఈ వార్షికోత్సవానికి కూడా సహకరించి ఆదరించాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. సమావేశానికి అధ్యక్షులు షేక్ మహబూబ్ సుబానీ అధ్యక్షత వహించారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి బోస్ నల్లపాటి, కోశాధికారి సూరిబాబు, గౌరవ అధ్యక్షులు కిలారు వెంకట్రావు, ఉపాధ్యక్షులు ఐ మస్తాన్రావు, ప్రసన్నకుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి ఏఏ మధుకుమార్, సంయుక్త కార్యదర్శి డి శ్రీనివాస్, సలహా సంఘం అధ్యక్షులు ఎండిఎస్ పాషా, సభ్యులు బాజీ, ఫైనాన్స్ కమిటీ చైర్మన్ కపలవై విజయ్ కుమార్, కన్వీనర్ షేక్ బాజాన్, కార్యవర్గ సభ్యులు సిహెచ్ పుల్లారావు, షేక్ అమీర్ పాషా, ఎం రవి, సిహెచ్ కొండ తదితరులు పాల్గొన్నారు. నకరికల్లు మండలంలోని కుండ్లకుంట గ్రామంలో పంచాయతీ సర్పంచ్ రావిల్ల లింగయ్య మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు రావిల సత్యనారాయణ ఆధ్వర్యంలో కండ్లకుంట కళ్యాణ మండపంలో కాటూరి హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్యశాల నిర్వహించడం జరిగింది. ఈ జిల్లాలోని మొట్టమొదటిసారిగా అత్యాధునికమైన మొబైల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని, బాడీ స్కానింగ్, ఈసీజీ, సిపి, ఎక్స్రే టెస్టులు చేయడం జరిగిందని తెలిపారు. సుమారుగా 450 మందికి పైగా ఇక్కడికి వచ్చి మెడికల్ టెస్టులు చేయించుకున్నట్లు తెలిపారు. వారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. కాటూరి మెడికల్ కాలేజీ వారు, మా సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, మన తిరుమల కాలేజీ కరస్పాండెంట్ రావిల సత్యనారాయణ గారు, కండ్లగుంట గ్రామ సర్పంచ్ రావిల లింగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు కండ్లగుంట గ్రామంలో మెడికల్ క్యాంపు పెట్టి కండ్లగుంట, చెవులమర్రి, చాగలు పలు గ్రామాల నుంచి వచ్చిన వారికి 450 మంది దాకా ఈరోజు పరీక్షలు చేసి అందరికీ మందులు ఇప్పించారు. మా ఊరి రావిల సత్యనారాయణ గారు, రావిల లింగేశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి అందరూ కండ్లగుంట గ్రామం తరపు అందరూ బాగా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కన్నా లక్ష్మీనారాయణ గారి ఆశీస్సులతో కళ్యాణ మండపం వద్ద రావిల సత్యనారాయణ గారి అధ్యక్షతన, అలాగే కళ్ళగుంట్ల ప్రెసిడెంట్ గారైనటువంటి రావిల లింగయ్య గారి అధ్యక్షతన ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో జిల్లాలోని మొట్టమొదటిసారిగా అత్యాధునికమైన ఎక్విప్మెంట్ మొబైల్ వ్యాన్లో బాడీ స్కానింగు, ఈసీజీ, సిబిపి, అలాగే ఎక్స్రే పరీక్షలు చేయటం జరిగింది. సుమారుగా 450 మందిని చూసి ఉచితంగా మన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, కడ్లగుంట టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ చూసిన వాళ్ళు కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఒక 45 మంది దాదాపు రేపు ఉచిత బస్సు పెట్టాం కాటూరు మెడికల్ కాలేజ్ నుంచి, అక్కడికి రిఫర్ చేసి ఆయా వ్యాధులకు సంబంధించిన ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, క్యాటరైట్ కంటి శుక్లం కానీ, ఆపరేషన్ కొరకు కూడా ఉచితంగా బస్సు పెట్టినందుకు ఇక్కడున్న గ్రామ పార్టీ నాయకులకు కానీ, అలాగే రావిల సత్యనారాయణ గారికి కానీ, అలాగే మా ప్రెసిడెంట్ గారు కళ్ళగుంట్ల వెంకయ్య చౌదరి గారికి ద్వారా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామంలో
గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సీను శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పుణ్యస్నానాలు చేసి దీపాలు వెలిగించి పాల పొంగలు సమర్పించారు. నవంబర్ 18 నుంచి 3 రోజుల పాటు ఆలయంలో 53వ లక్ష బిల్వార్చన, కళ్యాణం, అభిషేకం, ఊరేగింపుతో పాటు తెప్పోత్సవం జరగనున్నట్లు అర్చకులు తెలిపారు. భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు. श्री विष्णु पुरागाश्रमे देवाच्य प्रीता आदित्य पुरागाश्रमे ग्रह प्रीता रजस्चंद्रविश्याचार्य वेद यज्ञ दक्षिणाच्य प्रीता ब्रह्मज ब्राह्मणाच्य प्रीता ब्रह्म विष्णु महेश्वराच्य प्रीता श्रद्धा मेधे प्रीता प्रीता भगवान नारायण प्रीता भगवान प्रजन्य प्रीता भगवान स्वामी महाजन प्रीता भगवान पितामह सत्याय काला निर्विद्या नर्मदो शिवे भद्रमावति सुदो सौम्यासः देवी नजराश्रविष्ठा बाजा మన నరసింగపాడు గ్రామంలో ఉన్నటువంటి ఓం శ్రీ అయ్యప్ప స్వామి సహిత గంగా అన్నపూర్ణ సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో 8వ లక్ష బిల్వాచన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆలయ ప్రదక్షిణ, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనము, అలానే భక్తులందరి చేత కూడా గణపతి పూజ చేయించి మహాన్యాసపూర్వకంగా రుద్రవారాభిషేకము, అలానే భక్తులందరి చేత కూడా సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉన్నవి. అలానే మధ్యాహ్నమందు అమ్మవారి ప్రీతిగా చండీ సప్తశతి పారాయణము, తర్వాత చండీ సప్తశతి హోమము, ఏకాదశి రుద్రహోమము కూడా జరుగుతాయి. ఆ తరువాత మరునాడు రేపు ఉదయం పూట అంటే 19వ తారీఖు నవంబర్ 2025న స్వామివారికి 121 కలశములతో విశేష ద్రవ్యములు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరి నీళ్లు, అలానే ఎన్నో సుగంధ ద్రవ్యాలు ఇటువంటివన్నిటిలో కూడా 121 కలశాలతో విశేషంగా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ తరువాత రేపు కూడా చండీ పారాయణ, రుద్రహోమము, చండీ హోమం కూడా జరుగుతాయి. అలానే సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజ కూడా జరుగుతూ ఉంటుంది. మరునాడు అనగా 20వ తారీఖు అమావాస్య నాడున స్వామివారికి మరలా ఉదయం 8 గంటలకు మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రవారాభిషేకము, ఆ తరువాత అన్నాభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరియు సూర్యనారాయణ స్వామి ప్రీత్యర్థం అందరికీ కూడా భక్తులందరికీ కూడా ఆరోగ్యం చేకూరాలని చెప్పని సూర్య నమస్కారాల కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ తరువాత రుద్రహోమము, చండీ హోమము, సుందరాకాండ హోమము కూడా జరుగుతూ ఉంటుంది. మరునాడు సాయంత్రం 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ తరువాత సాయంత్రం 6 గంటలకు లక్ష దీపార్చన, మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పం కూడా జరుగుతూ ఉంటుంది. మరి స్వామివారి కళ్యాణం కూడా రేపు స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్త మహాశైలందరూ కూడా ఓం శ్రీ అయ్యప్ప స్వామి సహిత గంగా అన్నపూర్ణ సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వచ్చి ఇటువంటి పూజా కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని ఆ మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పని, ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలని చెప్పని కోరుకుంటున్నాం. నర్సరావుపేటలోని పాలపాడు రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ చిన్న సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ మేతిని సహిత సత్యనారాయణ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వారిని వివిధ అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున సామూహికంగా వ్రతం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. నరసరావుపేట స్థానిక గడియార స్తంభం వద్ద బాలికను తిరుమల ఇంజనీరింగ్ బస్సు తగలటంతో స్వల్ప గాయాలు అయ్యాయి. మున్సిపల్ బాలికల స్కూల్లో చదువుతున్న బాలిక సింధుని ఆసుపత్రికి తరలించారు.
నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో సోమవారం పుస్తక ప్రదర్శనను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, కళాశాల అధ్యక్షులు కప్పలవై విజయ్ కుమార్, ప్రిన్సిపల్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస సాయి, లైబ్రరీ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులు శ్రీ రామాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ ఇది తీయండి సార్, ఒక నిమిషం. చూడండి సార్. శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం జరిగింది. ముఖ్యంగా గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు. 1968వ సంవత్సరం నుండి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మరి మన శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో లైబ్రరీలో ఘనంగా జరుపుకుంటూ మరి ముఖ్యంగా పుస్తక ప్రదర్శన, మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్రపై ఫోటో ప్రదర్శన, ప్రపంచంలో ప్రముఖ సైంటిస్టులు రచనలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషను, తెలుగు సాహితీమూర్తులందరినీ కూడా ఇక్కడ ప్రదర్శన జరిగింది. ముఖ్యంగా గ్రంథాలయ విజ్ఞాన నిలయాలు. భారతదేశ చరిత్రలోనే గ్రంథాలకు ప్రముఖ స్థానం ఉంది. భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజలకు సమాచారం చేరవేయడానికి కానీ ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి గ్రంథాలయాలు ఒక వేదికగా పనిచేశాయి. మరి ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తికి గ్రంథాలయ ఉద్యమ పితామహులు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు, గాడిచర్ల హరి సర్వత్వం గారు, వావిలాల గోపకృష్ణయ్య గారు వంటి వారు గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా మన శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీలో గ్రంథాలయాల ఆచార్య నాగార్జున సింధి ఉత్తమ గ్రంథాలయం కూడా అవార్డు పొందడం జరిగింది. జాతీయ గ్రంథాలయ పితామహుడు ఎస్ రంగనాథన్ పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో నవంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరపాలని గవర్నమెంట్ వారు నిర్ణయించారు. నేను గత 2009లో ప్రెసిడెంట్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ 16 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ వారోత్సవాల సందర్భంగా మా కాలేజీ పిల్లలందరికీ క్విజ్ పోటీలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని 10 రోజుల నుంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళలో వచ్చిన విద్యార్థులకు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు కూడా ఇస్తున్నాం. మరి గ్రంథాలయాలు ఒక గదిలో ఉండటం కాదు, గ్రంథాలయం జ్ఞాన భాండారాలు. ఇది ఎంతో ప్రజలకు ఉపయోగపడుతుంది. గత చరిత్ర, వర్తమానం, భవిష్యత్ చరిత్రలో జరిగే అన్నిటికి కూడా గ్రంథాలయాల్లో పుస్తకాలు అన్నీ రాసి ఉంటాయి. అండర్-19 SGF నిర్వహించిన బ్యాడ్మింటన్ స్టేట్ మీట్లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థి షేక్ మహమ్మద్ నీసా గొప్ప ప్రతిభ కనపరిచి ఆంధ్ర జట్టు తరపున నేషనల్ మీట్కి ఎంపిక అవ్వటం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థి జనవరి నెల 10 నుంచి 15వ తేదీలో జరగబోయే జాతీయ స్థాయి మీట్కి ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తుందని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడుతూ అభినందించారు. ఈ నెల 14-15 తేదీల్లో ఐకాన్ స్పోర్ట్స్ హబ్ పర్వాడ విశాఖపట్నం జిల్లాలో అండర్-19 SGF ఆధ్వర్యంలో మరి బ్యాడ్మింటన్ సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు నుంచి జాతీయ జట్టు ఆడటానికి మరి సెలెక్ట్ అయినందుకు మా విద్యార్థిని ప్రత్యేకంగా అభినందిస్తూ షేక్ మహమ్మద్ నిసార్ ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున మరి షటిల్ నేషనల్ ఆడటానికి సెలెక్ట్ అయ్యాడు. ఈ విద్యార్థిని ప్రత్యేకంగా మేము అభినందిస్తూ మరి ఈ విద్యార్థి
స్పోర్ట్స్లోనే కాదు ఎడ్యుకేషన్లో కూడా మరి 90% అబవ్ మార్క్స్తో ఎప్పుడు ఉంటాడు. మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇలాంటి మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ని ప్రత్యేకంగా అభినందిస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు నిసార్. నేను వాగ్దేవి కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్నాను. మాకు ఇక్కడ స్పోర్ట్స్ మరియు చదువు బాగా ప్రోత్సహిస్తారు. మా తల్లిదండ్రులు కానీ నన్ను స్పోర్ట్స్లో మరి చదువులో బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు టోర్నమెంట్స్కి వెళ్ళినా మా కాలేజీలో నన్ను మళ్ళీ పిలిచి విద్యను అభ్యసిస్తూ ఉంటారు. హాలిడే ఉంటే మళ్ళీ చెప్తూ ఉంటారు. బాగా మంచి ప్రయారిటీ ఇస్తారు స్పోర్ట్స్కి మరి విద్యకి. నేను మొన్న స్టేట్స్ వైజాగ్లో ఆడాను, నేషనల్ సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ జనవరిలో నేషనల్ ఆడాలి. అండర్ 19 రాష్ట్ర బాలబాలికల కబడ్డీ జట్లని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధికారులు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి 17 వరకు వినుకొండలో జరిగినటువంటి అంతర్ జిల్లాల పోటీలలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులని ఎంపిక చేశారు. ఈ ఎంపికలో వశిష్ఠ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. డి శ్రావణి గుంటూరు జిల్లా తరపున రాష్ట్ర కబడ్డీ జట్టులో ఎంపికైంది. ఆమె డిసెంబర్లో హిమాచల్లో జరగబోయే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో బాలికల ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. జి జ్ఞానకుమార్ గుంటూరు జిల్లా తరపున ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు. అతను డిసెంబర్లో హర్యానాలో జరగబోయే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో పాల్గొనబోతున్నాడు. ఈ విషయమై వశిష్ఠ కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ ప్రకటించారు. ఇది కళాశాలకు ఎంతో గర్వకారణమని తెలిపారు. వినుకొండ గవర్నమెంట్ స్కూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ బాలికలు బాలురు విభాగం జట్ల ఎంపికలో నర్సరావుపేట వశిష్ఠ జూనియర్ కళాశాల తరపున బాలికల విభాగంలో డి శ్రావణి, డాక్టర్ ఆఫ్ విజయబాబు, పెద్దవరం గ్రామం. తను మా కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. తను ఎంపిక అవటం జరిగింది. అలాగే గేర జ్ఞానకుమార్, సన్ ఆఫ్ మహేష్ బాబు, పొనుగుపాడు విలేజ్. తను మా కళాశాలలో మొదటి సంవత్సరం చదవటం జరుగుతుంది. తను కూడా బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకి ఎంపిక అవటం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా వచ్చే డిసెంబర్ నెలలో బాలికల విభాగం తరపున రాష్ట్ర స్థాయి జట్టు తరపున హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో మా కళాశాల తరపున శ్రావణి ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే బాలురు విభాగంలో వచ్చే నెలలో డిసెంబర్ నెలలో హర్యానా రాష్ట్రంలో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో మా వశిష్ఠ జూనియర్ కళాశాల తరపున జ్ఞానకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున 2 విభాగాల్లో జట్టులో ఎన్నికవటం మాకు నిజంగా అభినందనీయం, సంతోషనీయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేట వినుకొండ రోడ్లో ఎన్టీఆర్ కాలనీలో 86 లక్షలతో సీసీ రోడ్డు శంకుస్థాపన. పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, మంత్రి కొట్టిపాటి, ఎంపీ కృష్ణదేవరాయలు. నర్సరావుపేట రంగస్థలి 46వ వార్షికోత్సవం స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ ఆర్డీసీ డైరెక్టర్ వీరవల్లి వంశీ. నర్సరావుపేటలో చైన్ స్నాచింగ్ ముఠా ఆగడాలు. నర్సరావుపేటలో పుస్తక ప్రదర్శన, మహాత్మాగాంధీ జీవిత చరిత్ర మరియు ప్రపంచ ప్రముఖ శాస్త్రవేత్తల ఫోటోల ప్రదర్శన స్థానిక SSN కాలేజీలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.